హలో అండి. ఇవాల్టి స్పెషల్ చిన్న చేపల పులుసు. ఎప్పుడు పెద్ద చేపలు తీసుకొనొచ్చి ఫిష్ కర్రీ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈసారి మార్కెట్‌లో చిన్న చేపలు కనిపించాయి. సో, తిని చాలా రోజులైందని చెప్పేసి తీసుకొచ్చాననమాట. నాకు ఫిష్ కర్రీ అయినా, ఫ్రై అయినా చాలా ఇష్టం. చాలామందికి చేపల పులుసు ఇష్టం ఉండదు. ఎందుకంటే స్మెల్ వస్తుందని చెప్పేసి ఫ్రైనే ప్రిఫర్ చేస్తారు. అందులో మా వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మా వారు కూడా పులుసు తింటున్నారు. ఎందుకంటే స్మెల్ రాకుండా చేస్తే ఎవరైనా ఎందుకు తినరండి. ఒక్కసారి నేను చేసిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా క్విక్గా అసలు స్మెల్ రాకుండా టేస్టీగా చేపల పులుసు చేసుకోవచ్చు. ఫస్ట్ చేపలని లెమన్ సాల్ట్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటిని మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి పక్కన. నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఘీ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం మెంతులు, జీలకర్ర వేసుకొని తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్స్ సిమ్లో పెట్టుకొని మాత్రమే మసాలాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత టొమాటోస్ని సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు, టొమాటోస్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే అవి త్వరగా కుక్ అవుతాయి. లిడ్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలండి. పెడితేనే టొమాటోస్ బాగా మగ్గుతాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో వేసిన సాల్ట్ గుర్తుపెట్టుకొని లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మిగతా సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జుని మాత్రం యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు బాగా రావాలంటే కొన్ని హాట్ వాటర్ వేసి నానబెట్టుకోండి. అప్పుడు పల్ప్ చాలా బాగా వస్తుంది. చింతపండు గుజ్జు వేసిన తర్వాత కూడా లిడ్ పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చిన్న చేపలు వేసి ఒక 1/2 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి, చేప విరిగిపోతుంది. ఒక 10 సెకండ్స్ మాత్రమే అలా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని చేపలోకి మసాలాలు వెళ్తాయి బాగా. తర్వాత వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకోండి. తర్వాత ఇలా కలుపుకోండి. అప్పటికి ఫిష్ ఉడికి ఉండదు కాబట్టి ఏం కాదు. ఎప్పుడైతే మనం కొంచెం కర్రీ దగ్గర పడుతుందో అప్పుడు గరిట పెట్టడానికి ఉండదండి. ఎందుకంటే ఫిష్ బాగా కుక్ అవుతుంది, విరిగిపోతాయి అన్నమాట ఫిష్ ముక్కలు. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని గ్రేవీని చిక్కబడనివ్వాలి. ఇవి చిన్న చేపలు కాబట్టి ఎక్కువ టైం పట్టదండి కుక్ అవ్వడానికి. నాకు వీటి పేరేంటో తెలీదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. గ్రేవీని గరిట పెట్టకుండా ఎలా కలపాలి అంటే ఇలా క్లాత్ పట్టుకొని ఇలా తిప్పాలి అన్నమాట. అంతే, ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలినప్పుడు గ్రేవీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చిన్న చేపల పులుసు రెడీ. కర్రీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తే చేప ముక్కలు విరిగిపోతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. అంతేనండి, చిన్న చేపల పులుసు ఎంత క్విక్గా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూసేశారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.